జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ భారతదేశంలోనే నాకు తెలిసి ఇలాంటి ఒక రాజకీయ నాయకుడు, ఇలాంటి ఒక రాజకీయ పార్టీ ఉండదేమో అనేటువంటిది సుస్పష్టం. సరే, 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఏం వెలగబెట్టాడో జనాలకు తెలుసు. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఏం వెలగబెట్టాడో జనాలకు తెలుసు. బాబు, నువ్వు దీనికి సూటుగావు, యు ఆర్ అన్ఫిట్ టు బీ. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అన్ఫిట్, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అన్ఫిట్, ప్రాబబ్లీ అసలు రాజకీయాలకే నువ్వు అన్ఫిట్ అవుతావేమో ఫ్యూచర్లో అని అనుకుని చాలా ముద్దుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈడ్చి తన్ని 11కి సీమితం చేశారు. టీమ్ 11 సీమితం చేశారు. ఏం చేయాలి తర్వాత? బుద్ధి తెచ్చుకోవాలి. చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా మర్చిపోయి, అట్లీస్ట్ తనన్నా మర్చిపోయి ఇప్పటికైనా ప్రజలకి నేనేమన్నా మంచి చెయ్యాలి అని అనుకోవాలి. కానీ అది ఆ బ్లడ్లోనే లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది? క్రితం సంవత్సరం డిఎస్సి పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు పొంది బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 16,347 మంది యువతకి ఆ రోజున ఉద్యోగాలు ఇచ్చారు. 16,347. ఎందుకు ఈ మాట రెండోసారి చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి చెవులు రెక్కించి వినాలి. ఇంత నంబర్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అసలు తన కల్లో కూడా ఎప్పుడు ఆలోచించాల. ఆయన నాకు తెలిసి అధికారంలోకి రాకముందర 2019కి ముందర ఏం చెప్పాడు? అసలు 20,000 పైచిలకు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒక్క ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్, నేను వచ్చేస్తా, నేను ఉన్నా కదా, నేను విన్నా కదా, నేను వచ్చేస్తా అని చెప్పి ఆ రోజున డ్రామాలు ఆడాడు. వచ్చిన తర్వాత 2024 అంటే ఆయన అధికారం కోల్పోవడానికి ఎగ్జాక్ట్లీ ఒక 2 నెలల ముందర తూతూ మంత్రంగా ఒక 6,000 పోస్టులకి ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకనంటే మీకు నార్మల్గా సిసిడి ఉందని తెలుసు, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉందని తెలుసు. కాకపోతే ఈ మధ్యకాలంలో యామ్నీషియా కూడా వచ్చిందని చెప్పి మాకు ఈ మధ్యకాలంలోనే తెలిసింది. మీకు మతిమరుపు రోగం కూడా ఒకటి వచ్చింది. మీరేం చెప్పారో, మీరు ఏం చేశారో మర్చిపోయారు. కాబట్టి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం. క్రితం సంవత్సరం అంత పారదర్శకంగా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కూడా, అంటే దీన్ని ఎలా ఆపాలి అని వాళ్ళు ఎంత డెస్పరేట్గా ట్రై చేశారు అంటే 240 కేసులు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 240 కేసులు పైచిలుకు. సరే, ఇంకా మిగతా చిన్న చితక అన్ని కలుపుకొని ఆల్మోస్ట్ 270 కేసులు వేశారు. డిఎస్సి కండక్ట్ చెయ్యకూడదని చెప్పి కేసులు వేశాడు. సరే, దాన్నన్నిటినీ కూడా సమర్థవంతంగా లీగల్ గా మేము ఎదుర్కొని యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక్క సంకల్పంతో, కన్విక్షన్ తో, కమిట్మెంట్ తో ఆ రోజు మేము ముందరికి వెళ్ళాం. ఏం చేశాడు? వెంటనే వీళ్ళు ఇంకా వినరు మాట అని చెప్పి వదిలేశాడు. బేసికల్ గా వదిలేశాడు. మేము సమర్థవంతంగా నిర్వహించాం. 16,347 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. అయిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ అయిపోయింది. సెలక్షన్స్ అయిపోయాయి, ఎగ్జామ్ రాశారు, సెలక్షన్స్ అయిపోయాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, జాబ్స్ వచ్చాయి, వాళ్ళ జాబ్స్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఆ జాబ్స్లో వాళ్ళు అత్యద్భుతంగా పర్ఫామ్ చేసి, పిల్లల్ని అత్యద్భుతంగా ట్రైన్ చేసి, పిల్లలకు అత్యద్భుతంగా మార్కులు వచ్చేలా చేసి, దేశ చరిత్రలో ఏ రోజున కని విని ఎరుగని విధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఫోటోలు న్యూస్ పేపర్లలో మొట్టమొదటి పేజీలో పేపర్లలో మేము ఇచ్చాము. ఆ రోజున మేమంటే మేం కాదు, ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. అందులో ఒక్క రాజకీయ నాయకుడి ఫోటో కూడా లేదు. కేవలం పిల్లలు ఎవరైతే కష్టపడి చదివి మార్కులు తెచ్చుకొని అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచారో ఆ పిల్లల్ని ఆ రోజున హైలైట్ చేశారు. అయిపోయింది. కడుపు నొప్పి రోగం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి. బాబోయ్, ఇంత మంచి రిజల్ట్స్ వస్తే ఎట్లా, దీన్ని నేను ఎలా అయినా ఆపాలి, ఎలా అయినా దీని మీద నేను బురద జల్లాలి అని స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు ఫస్ట్? ఇది అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ గొడ్డలి వేటు అనేటువంటి దాంతో ఒక అబ్సెషన్ ఉంది. వాళ్ళ బాబాయిని గొడ్డలు వేటేశాడు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ యువత భవిత మీద కూడా గొడ్డలు వేటేసే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు అంటే అందుకనే ఆ పార్టీకి గొడ్డల పార్టీ అని పేరు, ఆయనకి సైకో అని పేరు. ఏమన్నా అంటే చూసారా మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటాడు. బరాబర్ అనాలి మిమ్మల్ని. మీరు అసలు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ద పేటీఎం బ్యాచ్. ఎందుకనంటే అధికారం పోయింది, అయినా ఇంకా ప్రజల్ని పట్టుకొని పీడించాలి, వేధించాలి, యువతను నాశనం చెయ్యాలి అనేటువంటి ఆ పోకడ మాత్రం పోలేదు. ఉడుంపోయినా దాన్ని పట్టుపోనట్టుగా లిటరల్గా ఉద్యోగాలు వస్తే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇవాళ అంత బ్రహ్మాండంగా పారదర్శకంగా ఆ ప్రక్రియ జరిగిన తర్వాత ఇతని ప్రాబ్లం ఏంటంటే, సంవత్సరం తర్వాత అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, బ్రహ్మాండంగా పిల్లల ఫోటోలు వచ్చాయి పేపర్లలో, తండ్రిదండ్రులు సంతోషించారు. ఒక ప్రొసెషన్స్ అంటే చూడండి, డిఫరెన్స్ చూడండి. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
దళితుణ్ణి హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి వాడు జైలు నుంచి బయటకు వస్తే అదేదో స్వాతంత్ర సమరయోధుడిలాగా పూలు జల్లి హారతులు బట్టి స్వాగతం పలికారు. గుర్తుందిగా మీకు? ప్రొసెషన్స్ చేశారు ఆ రోజున బాహాటంగా. అది గొడ్డల పార్టీ కాబట్టి వాళ్ళు అట్లా చేశారు. మేము ఇవాళ రోజున గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి పిల్లలు అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిస్తే వాళ్ళ ప్రతిభని గుర్తిస్తూ బ్రహ్మాండంగా వాళ్ళతో ప్రొసెషన్స్ తీసాం. అరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నో అడ్మిషన్స్, ఫిల్ అయిపోయినాయి అడ్మిషన్స్ అని గవర్నమెంట్ స్కూళ్ళకి బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి. ఏం మాట్లాడతారయ్యా మీరు? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు వచ్చి డిఎస్సిలో అక్రమాలు జరిగాయా? ఫస్ట్ ఏమన్నారు? పేపర్ లీక్ అన్నారు. మా పగిలేట్టు జవాబు చెప్పారు అధికారులు వచ్చి. లేదు లేదు రిజర్వేషన్ సిస్టంలో ఏదో గొడవ జరిగిందన్నారు. దానికి మొహం పగిలేట్టుగా సమాధానం చెప్పారు. అయినా సిగ్గురాలా. మళ్ళీ వచ్చి ఏం మాట్లాడారు? స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వాళ్ళకి ఇచ్చారన్నారు. ఆధారాలతో సహా సర్టిఫికెట్లతో సహా బయట పెట్టారు అధికారులు. అయినా చింత చచ్చినా పులుపు చావనట్టుగా మీలో ఉన్నటువంటి ఆ సైకోతనం చావదు. ప్రజలు మిమ్మల్ని ఈడ్చి నేలకేస్తానినా ఆ సైకోతనం మీలో ఉన్నటువంటిది చావదు. ఏమన్నారు? ఒక పర్టిక్యులర్ క్యాస్ట్కి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? అసలు మీకు మ్యాథ్స్ వచ్చా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు. అంటే అఫ్కోర్స్ 10th క్లాస్ పేపర్లు మీరు దొంగతనం చేశారు, ఆ లీక్ చేసుకున్నారు, అవన్నీ మాకు తెలియదు. సరే అది అంటారు, చాలామంది అంటారు. సరే ఒక టీచర్గా నేను అది మాట్లాడకూడదు కాబట్టి ఐ లిమిట్ మై సెల్ఫ్, ఐ కంట్రోల్ మై సెల్ఫ్. అండ్ నేను మ్యాథ్స్ అడుగుతున్నా, టీచర్గానే అడుగుతున్నా. ఓసీ కోటా కింద ఓసీ కోటాలోనే ఉన్నటువంటి 42 సీట్లలో 9 పోస్టులు ఒక పర్టిక్యులర్ క్యాస్ట్, నువ్వు ఏడిచచ్చేటువంటి ఒక పర్టిక్యులర్ క్యాస్ట్కి ఇస్తే వస్తే వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి మెరిట్ ప్రకారంగా వాళ్ళకు వస్తే ఎంతన్నా 372 మందికి ఇచ్చారా? ఏం కళ్ళు దొబ్బాయా? బుద్ధి లేదా? చదువుకోలేదా? నీ పార్టీలో అసలు ఒక్కడు కూడా చదువుకోలేదా? ఎంత ఇడియాటిక్ మాట అది. 372 మంది ఒకే కులానికి వాళ్ళకి ఇచ్చారా? ఏంటయ్యా నీ బాధ? యువతకు ఉద్యోగాలు వస్తే ఏంటి నీ బాధ? అసలు నీ ప్రాబ్లం ఏంటి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ రోజున ఫస్ట్ కేసులు వేస్తావు, తర్వాత పేపర్ లీక్ అంటావు, తర్వాత రిజర్వేషన్స్ అంటావు, తర్వాత స్పోర్ట్స్ కోటా అంటావు, తర్వాత క్యాస్ట్ కార్డు వాడతావు. అంటే యువతకు ఉద్యోగాలు రాకూడదా? నీ హయాంలో ఉన్నట్టుగా గంజాయికో లేదా మద్యానికో బానిసలైపోయి చచ్చిపోవాలా యువత? రోడ్లు పట్టుకొని పిచ్చోళ్ళలాగా తిరగాల? లేదా రేపులు చేసేసి లేకపోతే మర్డర్లు చేసేసి తిరగాల? ఇదా? లేదా నువ్వన్నట్టుగా రప్ప 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 అంటూ నరుక్కుంటూ తిరగాల? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఊరుకుంటున్నాం కదా, రోజు రోజుకి రెచ్చిపోతున్నారు అసలు. అరే 148 రోజుల్లో హిస్టారిక్ గా 148 రోజుల్లో అత్యంత పారదర్శకంగా ఒక ప్రాసెస్ చేసి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ బోర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ దేర్, సర్టిఫికెట్లతో సహా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. అయినా నీకు కడుపు చల్లారు, నీలో ఉన్నటువంటి ఆ సైకోతనం పోదు. ఏదోటి 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 అనాల్సిందే. ఏంటయ్యా నేను ఇవాళ అడుగుతున్నా, జోనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఫైనల్ అపిలేట్ కమిటీ, 3 స్థాయిల్లో అపిలేట్ అథారిటీస్ని పెట్టావు. దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని. మొత్తం వచ్చినటువంటి ఫిర్యాదులు 33,830. ప్రతి ఒక్క ఫిర్యాదుని ఆ రోజున అధికారులు అడ్రస్ చేశారు. ప్రతి అభ్యర్థికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వినిపించేటువంటి ఒక అవకాశం కల్పించారు. ఏం తప్పు చేశాం? ఎక్కడ పారదర్శకత లేదు? సిబిఐ ఎంక్వైరీ కావాలా? మీ బాబాయ్ మర్డర్ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు అడిగావు, తర్వాత ఎందుకు యూటర్న్ తీసుకున్నావు? ఎందుకు నువ్వు చేసావని యూటర్న్ తీసుకున్నావా? అనకూడదు, మేమేం మాట్లాడకూడదు. అరే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇవాళ రోజున ప్రతిదీ మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కదా అని బురద జల్లడం